హోమ్ లోన్ అనగానే మనకు ఒక తెలియని భయం, అది ఏంటంటే ఇంట్రెస్ట్ మనకు ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా, లేకపోతే డ్యూరేషన్ ఎంత పెట్టుకోవాలి, తక్కువ పెట్టుకోవాలన్నా ఎక్కువ పెట్టుకోవాలన్నా అని అన్ని చాలా తలకాయ నొప్పులు మనకు ఉంటాయి. మనం హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఎలాంటి హ్యాక్స్ ఫాలో అవ్వాలి, కుదిరినంత తక్కువ ఇంట్రెస్ట్ మనం ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో చెప్పుకుందాము. నేను మీ ఆకాష్, మీరు చూస్తుంది ఫైనాన్స్ విత్ అకి ఆకాష్. ఆ హ్యాక్స్ కంటే ముందు ఫస్ట్ మనకు అసలు బ్యాంక్ హోమ్ లోన్స్ ఎలా వర్కౌట్ అయితే, అసలు వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ ఎలా డిసైడ్ చేస్తారో మనం చూద్దాం. దాన్ని బట్టి మనం వాళ్ళతో గట్టిగా వాదించగలుగుతాం, నాయన ఇట్లా ఉంటుందా నాయన అని చెప్పేసి. సో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, బ్యాంక్స్లో ఈ లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఎలా డిసైడ్ చేస్తారు, ఇంతకుముందు ఎలా డిసైడ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎలా డిసైడ్ చేస్తారో చూద్దాం. ఇంతకుముందు బ్యాంక్స్ వచ్చేసి మనకు హోమ్ లోన్ ఇచ్చేటప్పుడు బేస్ రేట్ ప్లస్ నీ సిబిల్ స్కోర్ బేస్ చేసుకొని నీకు ఆ పర్టికులర్ ఇంట్రెస్ట్ రేట్ అనేది డిసైడ్ చేసేది. ఇది బ్యాంక్ టు బ్యాంక్ వ్యారీ అవుతుంది. ఒక బ్యాంక్ ఎక్కువ ఉంటుంది, ఒక బ్యాంక్ తక్కువ ఉంటుంది. అట్లా మనకి ఏంటంటే, మనకి ఏ బ్యాంకులో ఎంత ఉందో మనకు క్లారిటీ రాదు. మనకు ఉన్న బ్యాంకులో ఇదే తక్కువ ఉందని చెప్పేసి మనం తీసుకుంటాం. ఇది ఒకటి ఫస్ట్ వన్. సెకండ్ పద్ధతి ఎలా ఉంటుంది అంటే, ప్రైమ్ లెండింగ్ రేట్. అంటే మన ఇండియన్స్కి ఎట్లాంటి మెంటాలిటీ ఉంటుంది అంటే, మనం బట్టలు కొన్నా మనకు డిస్కౌంట్ కావాలి, ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొన్నా మనకు డిస్కౌంట్ కావాలి, అట్లనే హోమ్ లోన్లు కూడా మనకు డిస్కౌంట్ కావాలి. అప్పుడు ఏంటి, మనం వెళ్ళి డిస్కౌంట్ అడుగుతున్నాము అని చెప్పి తెలుసుకొని వీళ్ళు ఒక ప్రైమ్ లెండింగ్ రేట్ అనేది పెట్టేవాళ్ళు. అండ్ ఇంకొకటి, వాళ్ళ బేస్ రేట్ ఏదైతే ఉంటుందో అది 8% ఉందనుకోండి ఫర్ సపోజ్, దాన్ని చేంజ్ చేయలేరు వాళ్ళు బేస్ రేట్. కాబట్టి వీళ్ళు ఏం చేస్తుంటే, మాకు దగ్గర ప్రైమ్ లెండింగ్ రేట్ ఉంది, అది ఫాలో అవ్వండి అని చెప్పేసి వాళ్ళు చెప్పేవాళ్ళు. అండ్ సరే, అది ఎలా వర్కౌట్ అవుతుందంటే, సేమ్ మనం ఇప్పుడు బట్టలు కొనుక్కోవడానికి పోతే ఒక 1000 రూపాయల షర్ట్ మనకు 2000 ప్రైస్ ట్యాగ్ పెట్టేసి నీకు డిస్కౌంట్ 30% ఇస్తా అని చెప్పేసి 1400కో లేకపోతే 1500కో ఇచ్చేసేవాళ్ళు. సేమ్ అలానే బ్యాంకులు కూడా ఏం చేసినాయంటే, వాళ్ళ బేస్ రేట్ 8%, కాకపోతే మనకు చెప్పడము ఈ ప్రైమ్ లెండింగ్ రేట్లో మనకు చెప్పేది ఏంటంటే 12% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందని చెప్తారు. అండ్ సరే నీకోసం నేను 9% ఇస్తా అని చెప్పి అట్లా డిస్కౌంట్ చేసి 1%, 2% తగ్గించేసి ఉన్న బేస్ రేట్ కంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు. అది కూడా ఎలా అంటే, మీకు మా బ్యాంక్లో అకౌంట్ ఉంది కాబట్టి మీరు మా ప్రైమ్ కస్టమర్ అని చెప్పి అట్లా డిస్కౌంట్ చేసి మాయ చేసేసి ఉన్న ఇంట్రెస్ట్ రేట్ కంటే మనకి ఎక్కువ ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ చూసిన ఆర్బీఐ అక్టోబర్ 2019లో ఒక రూల్ తీసుకొచ్చింది. అదేంటంటే ఈబిఎల్ఆర్, ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్. అంటే ఇప్పుడు ఏదైతే బ్యాంక్స్ ఏవైతే రేట్స్ డిసైడ్ చేస్తాయో అవి వాళ్ళుగా డిసైడ్ చేయాల్సింది. బ్యాంక్ ఒక రెపో రేట్ అని ఉంటుంది, ఆ రెపో రేట్ డిసైడ్ చేస్తే దాని బేసిస్లో బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ డిసైడ్ చేయాలి. ఈ రెపో రేట్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. దీని ద్వారా మనకు ఒక కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది ఈ ఈబిఎల్ఆర్ ద్వారా. ఇప్పుడు బ్యాంక్స్ చేతుల్లో ఆ బేస్ రేట్ అనేది డిసైడ్ చేసేది లేదు, ఓన్లీ మనకు ఫ్లోటింగ్ రేటా ఫిక్స్డ్ రేట్ అనేది మాత్రమే మనం చూస్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ బ్యాంక్స్ కూడా అది చాయిస్ ఉంటుంది. అక్టోబర్ 2019 కంటే ముందు ఉన్న లోన్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఒకసారి మీ లోన్ని చెక్ చేసుకోండి, అది ఈబిఎల్ఆర్లో ఉందా లేదంటే పాత బేస్ రేట్ పైన ఉందా అని చెప్పేసి. ఒకవేళ బేస్ రేట్స్ ఉన్నాయనుకోండి, మీరు అప్డేట్ చేయించుకోండి. ఒకవేళ ఇది కనుక అప్డేట్ అవ్వకపోతే మీరు బ్యాంకుని చేయమనండి. వాళ్ళు చేయమనగానే ఏమంటారు, మేము చేయము, అది చాలా కష్టం ఉంటుంది, అది చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు అంటారు. అప్పుడు మీరు ఏం చేయకండి, మీకు అంత కష్టం అయితే నేను సింపుల్గా వెళ్ళి ఆర్బీఐలో కంప్లైంట్ చేస్తా, వాళ్ళే చూసుకుంటారు ఏం కావాలో అని చెప్పేసి. అప్పుడు వాళ్ళ బిహేవియరే మారిపోతుంది. స్టైల్ మారింది, నా నడక మారింది, స్టైల్ మారింది, నా నడక మారింది. సెకండ్ బెస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే, కంపేర్ చేయడం. మీకు ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ మీరు ఏదైనా వేరే బ్యాంక్కి వెళ్ళి కంపేర్ చేయండి. బాబు నాకు ఇంత ఇంట్రెస్ట్ రేట్ ఉంది, సపోజ్ 8.5% ఉంది, మీరు ఏమైనా తక్కువ చేస్తారా, మీ దగ్గర ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉందని చెప్పేసి వేరే బ్యాంక్కి వెళ్ళి ఇంట్రెస్ట్ చెక్ చేసుకోండి. వాళ్ళు ఒకవేళ తక్కువ ఉంది మీకు ఇస్తాము, ఒకవేళ 8 ఇస్తాము, మీరు లేదంటే 7.5, ఒకవేళ మీరు 9 ఉంటే మీకు 8% మేము ఇస్తాము అని చెప్పేసి వేరే బ్యాంకులో ఉన్నారనుకోండి, మీరు స్విచ్ అయిపోండి. లేదు అట్లా కాదు, మేము ఇంతకంటే తక్కువ ఇవ్వలేము, ఇదంటే బెస్ట్, మనకి ఇంకేం, మనకు అన్నిటికంటే బెస్ట్ రేట్ వచ్చేసినట్టే కదా. మీరు అన్ని బ్యాంక్స్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ మీకు వేరే బ్యాంక్లో తక్కువ ఇంట్రెస్ట్ రేట్ దొరికింది అనుకోండి, మీ ఎగ్జిస్టింగ్ బ్యాంక్లో ఎక్కువ ఉందనుకోండి, నాకు అక్కడ వాడు తక్కువ ఇస్తున్నాడు, మీరు నాకు ఇక్కడ సేమ్ అదే రేట్ ఇస్తారా, మీ సంగతి ఏంటి అని మీరు బ్యాంక్ని అడగాలి. మీరు అడిగితేనే వాడు అప్పుడు ఏదైనా ఒక విధంగా ఆలోచిస్తాడు, మరి తక్కువ చేయాలా లేదా అని. అడగలేదు అనుకో, వాడు పట్టించుకోవడం అండ్ మీకు ఇంట్రెస్ట్ పడుతూనే ఉంటుంది. మీరు నన్ను అడగవచ్చు, 1%, 0.% కోసం ఇంకో బ్యాంక్ వెళ్ళి తలకాయ నొప్పి ఓడి చేసుకోవాలని చెప్పేసి. అంటే మీకు ఒక చిన్న డిఫరెన్స్ చెప్తా. ఆ 1% అమౌంట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఎంత సేవ్ చేస్తుంది అనేది. మీరు ఒకవేళ 30 lakhs లోన్ తీసుకున్నారనుకోండి, మీకు 1% డిస్కౌంట్ వస్తుంది. అంటే 1% పర్ ఇయర్కి మీకు 30,000 సేవ్ అవుతున్నాయి. పర్ ఇయర్కి 30,000 అంటే మీకు మీ లోన్ ఒకవేళ 20 years ఉందనుకోండి, సరే 20 yearsకి మనం 30,000 వేసుకుంటే 6 lakhs వదిలేసి 10 years వేసుకుందాం. 10 yearsకి 30,000 అంటే 3 lakhs అమౌంట్ నువ్వు సేవ్ చేస్తున్నావు. సో 3 lakhs అంటే మనం చిన్నగా 50,000 రూపీస్ చొప్పున ఒక కంట్రీ వేసుకున్న 6 కంట్రీలు తిరగచ్చు. ఇదే మనీ మేనేజ్మెంట్ అంటే. చలో మనం ఓకే, మనకు తక్కువ ఇంట్రెస్ట్ దొరికిన బ్యాంక్ ఉంది, అది అక్కడికి వెళ్ళి మనం షిఫ్ట్ అవుదాం అనుకుందాం. ఇక్కడ నీ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ కూడా ఏం చేస్తారంటే స్టార్ట్ చేస్తారు నాటకాలు. లేదు మీరు ప్రీపేమెంట్కి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, ట్రాన్స్ఫర్కి అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్పేసి. ప్రీపేమెంట్ ఒకవేళ మీరు చేయాలనుకుంటే హోమ్ లోన్లో
మీకు ఎలాంటి ఛార్జెస్ ఉండవు. ఇది ఆర్బీఐ రూల్లో ఉంది. మీరు ఏదైనా సరే ఒక బ్యాంకర్తో మాట్లాడుకుంటే తెలుసుకొని ఒక ప్రాపర్ నాలెడ్జ్తో వెళ్ళి మాట్లాడాను అనుకో, వాడు మీతో మాట్లాడే విధానమే మారిపోతుంది. ఇక్కడ హార్డ్లీ మీకు వేరే బ్యాంక్ షిఫ్ట్ అయితే ఆ బ్యాంక్ వాడు వేసే ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది కావచ్చు. మ్యాక్స్ కొందరు 2,500 ఇస్తారు, కొందరు 10,000 ఇస్తారు. బట్ మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 3 lakhs 6 lakhs అట్లా సేవ్ చేస్తున్నాం. అందులో 10,000 పెద్ద మ్యాటర్ కాదు. మనం షిఫ్ట్ అయిపోవడం బెటర్. వీళ్ళన్నా ఆ రేట్ ఇవ్వమనాలి, లేదంటే మనమన్నా బ్యాంక్ షిఫ్ట్ అయిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ బ్యాంక్స్కు పే చేయకూడదు. ఓకే, మీకు అన్ని విధాలుగా బాగుంది, మీకు ఇంట్రెస్ట్ రేటు ఇచ్చింది, మీకు వేరే షిఫ్టింగ్ కూడా అయిపోయారు, ఎవ్రీథింగ్ ఈజ్ స్మూత్ అని అనుకుందాం. బట్ ఇప్పుడు కొత్త బ్యాంక్ వెళ్తున్నారు కదా, వాడు ఏం చేస్తాడంటే లేదు నాకు మీరు ఇన్సూరెన్స్ వేసుకోవాలి, ఇన్సూరెన్స్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అక్కడ నాటకాలు షురూ చేస్తారు. మీరు ఒకటే వాడికి చెప్పాలి ఏంటంటే నేను ఇన్సూరెన్స్ వేసుకుంటా, కాకపోతే నేను బయట కంపెనీ వాళ్ళతో ఇన్సూరెన్స్ వేసుకుంటా, మీ కంపెనీ నేను వేసుకోను. ఎందుకంటే దాదాపుగా 15,000 to 20,000 డిఫరెన్స్ వస్తుంది ఆ ఇన్సూరెన్స్కి. అటు 10,000 ప్రాసెసింగ్ ఫీజు అండ్ ఇటు 20,000 ఇన్సూరెన్స్కి ఎక్కువ పే చేసే బదులు వేరే కంపెనీ యొక్క ఇన్సూరెన్స్ మనం వేసుకోవచ్చు. ఆ చాయిస్ కూడా ఉంది. అట్లా వేసుకోలేము అనుకున్నాను అనుకోండి, మళ్ళీ ఒకటే నేను ఆర్బీఐ కంప్లైంట్ చేస్తాను అని చెప్పేసి. అంతే, ఇక్కడ ఎవరి బలవంతం లేదు. ఇలాంటి హ్యాక్స్ మీరు ఫాలో అయ్యారు అనుకోండి, మీకు కుదిరినంత కాడికి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. ఈ హ్యాక్స్ మీరు ఒకసారి నేను మళ్ళీ మీకోసం సమరైజ్ చేస్తాను. ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది అది బేస్ రేట్లో ఉందా, ఈబీఎల్ఆర్లో ఉందా, అది చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు బేస్ రేట్లో ఉంటే ఇమీడియట్గా ఈబీఎల్ఆర్కి అప్డేట్ చేసుకోండి. అండ్ మీరు ఒక 1 year అయిపోయింది, మీరు కట్టారు, ఓకే, మీరు హై ఇంట్రెస్ట్తో పే చేశారు. నెక్స్ట్ ఇంకో బ్యాంక్ మీకు తక్కువ ఆఫర్ చేస్తుంది, ఇమీడియట్గా ఆ సెకండ్ బ్యాంక్కి మీరు షిఫ్ట్ అయిపోండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇన్సూరెన్స్లో కూడా మీరు చాలా సేవ్ చేసుకోవచ్చు. 20,000 to 25,000 వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ బ్యాంక్ది కాకుండా వేరే బయట వాళ్ళది ఎవరైతే ఉంటుందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీది మీరు హోమ్ లోన్ పైన తీసుకోవచ్చు. మనం అవాయిడ్ చేయలేము, వాడు ఒప్పుకోడు. సార్ మ్యాండేటరీ అంటాడు, నా దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది అన్నా కానీ వాడు ఒప్పుకోడు. కాబట్టి వేరే బ్యాంక్ మనము సెలెక్ట్ చేసుకొని, వేరే కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఇన్సూరెన్స్లో సేవ్ చేసుకోవడం. ఫైనల్గా నన్ను అందరూ ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, లోన్ ప్రీపేమెంట్ చేస్తే అసలు మనకు ఫైనాన్షియల్గా కరెక్టా కాదా, ఆ డెసిషన్ వ్యాలిడా కాదా? ఎందుకంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క థాట్ ప్రాసెస్ ఉంది. దీంట్లో మీకు 2 డెసిషన్స్ వస్తాయి. ఒకటి ఫైనాన్షియల్ డెసిషన్, రెండవది ఎమోషనల్ డెసిషన్స్. ఫైనాన్షియల్ డెసిషన్స్ అంటే ఏం లేదు, మనకు ఇప్పుడు లోను మనకు హోమ్ లోనే అత్యంత తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. మనకి ఏంటంటే ఫర్ సపోజ్ నీ దగ్గర ఒక 5 lakhs వచ్చేసింది, ఒక బోనస్ వచ్చిందో లేకపోతే సమ్ అమౌంట్ XYZ అమౌంట్ నీకు వచ్చేసింది, ఆ 5 lakhs నువ్వు లోన్ ప్రీపేమెంట్ చేద్దామని అనుకుంటున్నావు. ఇలాంటి కేసులో నీకు ఆ 5 lakhs ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఏదైనా వేరే ఇన్వెస్ట్మెంట్స్లో చేస్తే 12% ఇంట్రెస్ట్ రేట్ చొప్పున మనం జనరేట్ చేయొచ్చు. ఇక్కడ నీకు హోమ్ లోన్ ఓన్లీ 8% కాబట్టి నీకు ఇక్కడ 12% వస్తుంది. ఫైనాన్షియల్గా ఇట్స్ నాట్ ఏ వ్యాలిడ్ డెసిషన్. బట్ ఇక్కడ సెకండ్ డెసిషన్ కూడా ఉంది, అదేంటంటే ఎమోషనల్ డెసిషన్. ఎమోషనల్ డెసిషన్ ఎలా ఉంటుందంటే, కొందరికి అబ్బా నాకు ఈ అప్పు వద్దురా ఈ అమ్మ పిచ్చిలు వేస్తుంది, ఆ 5 lakhs అయితే 5 lakhs కడితే నాకు కుదిరినంత తొందరగా నేను అప్పు తీర్చేసుకోవచ్చు అనే మైండ్ సెట్తో ఉంటుంది. ఇక్కడ నీకు స్ట్రెస్ ఉండదు అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. కాబట్టి కొందరు ఇది ప్రిఫర్ చేస్తారు. ఇట్స్ ఆల్ అబౌట్ వీటికి. ఇప్పుడు స్ట్రెస్కి కానీ, స్ట్రెస్ లేకపోవడానికి కానీ, పీస్ ఆఫ్ మైండ్కి కానీ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్యాలిక్యులేటర్. దీనికి రిటర్న్స్కి నువ్వు క్యాలిక్యులేషన్ చేసే చాయిస్ ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ మనకు ఎమోషనల్గా అమ్మయ్య నాకు సొంత ఇల్లు ఉందిరా అనే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ 2 డెసిషన్స్. లేదు నాకు అటు ఫైనాన్షియల్గా ఉండొచ్చు, లేదు నేను ఇట్లా ఎమోషనల్గా కూడా డెసిషన్ తీసుకోవాలంటే, నీకు వచ్చింది ఒక 5 lakhs అనుకోండి, 2 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, లేదంటే 2.5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మిగతా 2.5 lakhs ప్రిన్సిపల్ కట్టేసేయండి. ఇట్లా చేసుకోండి. బట్ ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ నేను ఫైనాన్షియల్గా ఖచ్చితంగా నేను లోన్ రీపేమెంట్ చేయకపోతే నాకు మంచి రిటర్న్స్ వస్తుంది, నేను వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తా వద్దు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ డెసిషన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ రైట్, బట్ మనకెంత మనశ్శాంతిగా పీస్ ఆఫ్ మైండ్ ఉన్నదే ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే ఒకవేళ ఇల్లు మీకు ఈఎంఐ లేదనుకోండి, ఆ అమౌంట్ని తీసుకెళ్ళి మీ తర్వాత కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఫటాఫట్ వీడియోని లైక్ చేసేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. బాయ్.